స్టార్ హీరోలకు పోటీగా రోషన్ ఇండస్ట్రీకి పక్కా కమర్షియల్ హీరో వచ్చేసాడంటూ తెలుగు ఫ్యాన్స్ కామెంట్స్. మరి ఛాంపియన్ తో అది ప్రూవ్ అవుతుందా? తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ సినిమా యాక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారి అబ్బాయి హీరో రోషన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. బట్ ఇండస్ట్రీకి వచ్చినటువంటి స్టార్టింగ్లో ఫస్ట్ సినిమానే నిర్మలా కాన్వెంట్ తోటి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో నాగార్జున గారు ఒక కీ రోల్ ప్లే చేశారు, అది వేరే విషయం. అయితే అప్పటికి రోషన్ వయసు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ, అంటే ఇండస్ట్రీకి వచ్చేసినటువంటి వయసు కూడా అది కాదు. దాని తర్వాత నిర్మలా కాన్వెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దాని తర్వాత పెళ్లి సందడి అనే ఒక సినిమా తీశారు. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఒక లేడీ డైరెక్టర్ ఆ సినిమా తీయడం జరిగింది. అందులో ఆ సినిమాతోటే ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇంట్రడ్యూస్ అయింది, అది వేరే విషయం. అయితే పెళ్లి సందడి, అటుపోతే నిర్మలా కాన్వెంట్, ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లాస్ మూవీసే. సో అయితే ఇక్కడ ఏమైందంటే, సో క్లాస్ మూవీస్ తీస్తున్నారు, అది వేరే విషయం. దానికంటే ముందు కూడా రుద్రమదేవి సినిమాలో టీనేజ్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేశారు. అంటే రానా గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఒకటి రోషన్ ప్లే చేశాడు. అది అప్పటికే ఇండస్ట్రీలో కొంచెం అంటే అప్పటికే తెలిసి వచ్చింది. దాని తర్వాత కొంచెం ముందుకు ఓకే, ఒక శ్రీకాంత్ గారి అబ్బాయి ఇండస్ట్రీకి వస్తున్నారు అన్న టాక్ కూడా వినిపించింది. అప్పటికి ఆ ఏజ్ జస్ట్ టీనేజే. సో ఒక చిన్న క్యామియో టైప్లో అందులో యాక్ట్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత పెళ్లి సందడి అది క్లాసికల్ మూవీ, పెద్ద మాస్ సినిమా కూడా కాదు. అంతకుముందు తీసినటువంటి నిర్మలా కాన్వెంట్ కూడా ఒక కంప్లీట్ క్లాసికల్ మూవీ. దాని తర్వాత ఇప్పుడు ఒక ప్రముఖ బ్యానర్ మనందరికీ తెలిసిందే, వైజయంతి మూవీస్ బ్యానర్లో, అంటే అశ్విని దత్ గారి ప్రొడ్యూసింగ్లో ఇప్పుడు ఒక సినిమా రాబోతుంది, అదే ఛాంపియన్. ఆ ఛాంపియన్ రీసెంట్గా రోషన్కి సంబంధించినటువంటి ఒక చిన్న క్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ క్లిమ్స్ చూస్తే అది కంప్లీట్గా స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో ఉన్నటువంటి స్టోరీ అనిపిస్తుంది. అంటే అది డెఫినెట్గా 90s జనరేషన్స్లో ఉండేటువంటి 90s ఆర్ 80sలో ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆ వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్ కానీ, కో యాక్టర్స్ ఎవరో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ అవన్నీ బట్టి చూస్తే కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్లో సీన్స్ కానీ అవన్నీ కూడా చూస్తే అది 90s ఆర్ 80s జనరేషన్స్లో స్టోరీ అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లోనే ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసి హ్యాపీ బర్త్డే రోషన్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే ఛాంపియన్ అని కూడా ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ గ్లిమ్స్ చూసిన వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ ఏమొస్తున్నాయంటే, ఇండస్ట్రీకి మరో పక్కా కమర్షియల్ హీరో దొరికేశాడు అని కూడా అంటున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే, ఆల్రెడీ రీసెంట్గా రోషన్ పెట్టినటువంటి ఫొటోస్లలో, అంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినటువంటి ఫొటోస్ చూస్తే ఆల్రెడీ కొంచెం అంటే సెల్ఫీలు అవి పెడితే ఉన్నటువంటి ఫ్యాన్స్ జస్ట్ కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, క్లాస్ మీ బ్లడ్లోనే ఉంది, ఫోకస్ అండ్ మాస్ అని పెట్టారు. అంటే క్లాస్ ఆల్రెడీ మీ నాన్నగారు ఆల్రెడీ చేసి ఉన్నారు, నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు చేసినటువంటి 2 సినిమాలు అవే ఉన్నాయి, నువ్వు మాస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టు అని కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. అవి హైలైట్స్లో పెట్టుకొని కూడా ఉన్నారు రోషన్. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తీసేటువంటి సినిమా కూడా కంప్లీట్గా అది క్లాస్ మూవీలో లేదు. ఆ చిన్న గ్లిమ్స్ చూస్తే కూడా పక్కా మాస్ అండ్ ఒక ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉంది. అది చాలా అంటే చాలా అగ్రెసివ్గా రోషన్ ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చూస్తే అది తెలుసు. అంటే ఇప్పుడు స్వప్న దత్ గారు అండ్ సేమ్ టైం అశ్విని దత్ గారు వీళ్ళ బ్యానర్లో సినిమా వస్తుందంటే కంప్లీట్గా, అంటే కల్కి లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ బ్యానర్లో ఛాంపియన్ అని ఒక సినిమా తీస్తున్నారంటే డెఫినెట్గా అది పాన్ ఇండియా సినిమా కాకపోవచ్చు, బట్ సబ్జెక్ట్ మీద ఎంత నమ్మకం ఉంటే రోషన్ లాంటి ఒక హీరోని పెట్టి, అప్కమింగ్ హీరో రోషన్ ఇప్పుడు శ్రీకాంత్ గారి అబ్బాయి, అది వేరే విషయం. బట్ అయినా కానీ ఆయన మీద అలాంటి ఒక సబ్జెక్ట్ చేయడం అనేది నిజంగా ఒక హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. బట్ అది సబ్జెక్ట్ కూడా డెఫినెట్గా ఆరెంజ్లో ఉంటుంది, అంటే స్టోరీ కూడా అంత బలంగా ఉంటే తప్పితే వాళ్ళు టచ్ చేయరు, అది అందరికీ తెలిసిందే. సో అందుకోసమనే రోషన్ తీసుకున్నట్లయితే అనిపిస్తుంది. అండ్ రోషన్ లుక్ చూస్తే అయితే ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి అందరు హీరోలు, అంటే స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్నటువంటి అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోస్, అప్కమింగ్ వచ్చేటువంటి విశ్వక్ సేన్, ఇలాంటి మాస్ హీరోలు ఎవరైతే ఉన్నారో, క్లాస్ అండ్ మాస్ చేసినటువంటి ప్రజెంట్ జనరేషన్స్లో వాళ్ళకి డెఫినెట్గా ఆయన గట్టి పోటీ ఇచ్చేటట్టే కనిపిస్తుంది ఆ లుక్ చూస్తే. ఎందుకంటే అంత అగ్రెసివ్గా ఉంది. అండ్ డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారు, అది మనం ప్రీవియస్గా చూసాం. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఒక ఫైట్ చూస్తేనే అర్థమవుతుంది కంప్లీట్గా అది ఒక మాస్ మూవీ అని అయితే అర్థమవుతుంది. డెఫినెట్గా కాస్ట్యూమ్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో ఒక మాస్ విలేజ్లో ఉన్నటువంటి ఒక స్టోరీ లెక్క అయితే కనిపిస్తుంది చుట్టుపక్కల. అంటే అక్కడ షూటింగ్ లొకేషన్స్లో కొన్ని పిక్స్ ఇప్పుడు బయటకు వస్తే అవి చూస్తే అర్థమవుతుంది ఒక మాస్ మూవీ. ఇంకా మరి శ్రీకాంత్ గారు విషయానికి వచ్చినట్టయితే, శ్రీకాంత్ గారు గతంలోనే ఇక్కడ రోషన్ గురించి కొన్ని కామెంట్స్ అయితే చేశారు గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో. ఆయన ఏం చెప్పారంటే, గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో శ్రీకాంత్ గారిని అడిగినప్పుడు రోషన్ని చాలా
ఇండస్ట్రీకి చాలా ఎర్లీగా తీసుకొచ్చారు అని కూడా అడిగితే ఎస్, అప్పుడు చాలా ఎర్లీగానే వచ్చారు. అది నా బలవంతం ఏం కాదు. అప్పుడు నిర్మలా కాన్వెంట్ డైరెక్టర్ వచ్చి జస్ట్ క్యాజువల్ ఒక సబ్జెక్ట్ ఉంది వినండి అంటే అది రోషన్‌కి అని చెప్తే క్యాజువల్‌గా ఆడుతూ పాడుతూ ఆ సబ్జెక్ట్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఎమ్మటే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయకుండా స్టడీస్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పెళ్లి సందడి అనేది చేశాడు. దాని తర్వాత మళ్ళా గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకొని మాస్ మీద ఫైట్ సీక్వెన్స్, జిమ్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత జిమ్నాటిక్స్ ఇవన్నీ నేర్చుకొని దాని తర్వాత ఇప్పుడు ఒక మాస్ మూవీతో రాబోతున్నారు. బట్ అది రివీల్ చేయలేదు. రీసెంట్‌గా రోషన్ బర్త్‌డే సందర్భంగా అది పోస్టర్ ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 'చాంపియన్‌ది'. మరి ఈ స్టోరీ డెఫినెట్‌గా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రాఫ్‌లో కంప్లీట్ విలేజ్ అంటే మళ్ళీ ఇంకో షూ కూడా ఉంది. అంటే దాంట్లో ఫైట్ సీక్వెన్సెస్‌లో మరి డ్యూయల్ రోలా లేకపోతే అది సింగిలా తెలీదు. పాస్ట్‌లో ఒక స్టోరీ ఉంది. ప్రెజెంట్‌లో ఒక స్టోరీ ఉంది. అంటే చెప్పులు లేకుండా ఓన్లీ ఉట్టి కాళ్ళతోటి ఉన్నటువంటిది ఒక స్టోరీ ఉంది. అంటే దాని మీద బాల్ పెట్టినట్టు షూ వేసుకొని మళ్ళీ స్పోర్ట్స్‌లో ఏదో ఆడుతున్నట్టు ఒక స్టోరీ ఉంది. మరి ఇది 2 సేమా లేదంటే వేరువేరా? 2 పాస్ట్ అండ్ ప్రెజెంటా అనేదైతే తెలీదు. మొత్తంగా 'చాంపియన్స్' వచ్చినటువంటి గ్లింప్స్ మాత్రం చాలా అంటే చాలా ఎంగేజింగ్‌గా ఉంది. సో మరి 'చాంపియన్స్' గ్లింప్స్ డెఫినిట్‌గా ఇప్పుడున్నటువంటి హీరోలలో రోషన్ డెఫినిట్‌గా అలా గట్టి పోటీ ఇస్తానడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఆ లుక్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి. బట్ మీరు 'చాంపియన్‌కి' సంబంధించినటువంటి గ్లింప్స్ చూసినట్లయితే అండ్ నిజంగానే మరి రోషన్ ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.